హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బాగి తన రూమ్లో అయితే బట్టలు సర్దుతూ ఉంటుంది. ఇక అప్పుడే బుజ్జమ్మ బాగి దగ్గరికి వచ్చి అమ్మ అని అయితే బాగిని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి కూడా బుజ్జమ్మని హగ్ చేసుకుని, బుజ్జమ్మ నీకు చెప్పాను కదా నన్ను అమ్మ అని పిలవద్దు అని, ఎవరైనా వింటే నేనే మీ అమ్మని అని అందరికీ తెలిసిపోతుంది అని బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బుజ్జమ్మ అమ్మ నువ్వు నా అమ్మవయ్యుండి నిన్ను ఎవరో తెలియని వారిలాగా ట్రీట్ చేయాలి అంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అని అయితే బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి తప్పదు బుజ్జమ్మ, కొన్ని రోజులు ఓపిక పడిన తర్వాత నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు, మీ నాన్నని నాన్న అని పిలవచ్చు అని అయితే అంటూ ఉంటుంది బాగి. ఇక అప్పుడు బుజ్జమ్మ అదేంటమ్మా నాన్న ఇక్కడ లేరు కదా, నాన్న ఎక్కడో ఉన్నారు కదా అని అడుగుతుంది. నాన్న ఎక్కడో లేరమ్మా, నీకు దగ్గరలోనే ఉన్నారు, నువ్వు మీ నాన్నని నాన్న అని కూడా పిలవచ్చు, కొన్ని రోజులు ఓపిక పట్టు అని బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బుజ్జమ్మ ఇక్కడే దగ్గరలో అంటే ఎక్కడమ్మా అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే మెట్ల దిగి అటుగా వస్తున్న అమర్ రాథోడ్కి అయితే బుజ్జమ్మ బాగిని అమ్మ అనడం అయితే వినిపిస్తుంది. ఇక వినిపించి ఒక్కసారిగా అమర్ వెళ్ళబోతూ ఆగిపోతాడు. ఆగిపోయి అదేంటి బుజ్జమ్మ బాగిని అమ్మ అని పిలుస్తుంది అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాథోడ్ కూడా అయ్యో సార్, ఇప్పుడు బుజ్జమ్మ బాగిని అమ్మ అని పిలవడం వినేశారు, ఇప్పుడు ఎలా అని రాథోడ్ కూడా టెన్షన్ పడతాడు. మరో పక్కన బాగి కూడా ముఖం తిప్పుకుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు అమర్కి బుజ్జమ్మే తన కూతురు అన్న నిజం తెలిసిపోనుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.